నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూసాక నీకు జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదు నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు నీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు నీకు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి. వాటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడాను, వెళ్ళి ఒకసారి చూడండి. సింపుల్ గా మాట్లాడుకుంటే ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ని ఇంకొక క్లాస్ లో యూజ్ చేసుకునే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంట్రా అంటే 2 పేరెంట్ క్లాసెస్ నుండి ఒక చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకునే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇకపోతే జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదురా అంటే ఫోన్ ని ఇలా తిప్పి చూడు, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. సో డెఫినేషన్ బట్టి మనం ఒకసారి ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, ట్రాకింగ్ మాడ్యూల్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంది, పేమెంట్ మాడ్యూల్ అని చెప్పేసి ఇంకో క్లాస్ ఉంది, ఇక్కడ ట్రాక్ ఆర్డర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది, ప్రాసెస్ పేమెంట్ అని చెప్పేసి ఇంకో మెథడ్ ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు స్విగ్గీ యాప్ అన్న ఒక క్లాస్ ఈ ట్రాకింగ్ మాడ్యూల్ ని పేమెంట్ మాడ్యూల్ అన్న ఈ 2 క్లాసెస్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ స్విగ్గీ యాప్ లో ఏమేమి కోడ్ ఉన్నట్టు, ఇప్పుడు స్విగ్గీ యాప్ కోడ్ ఉన్నట్టు, ట్రాకింగ్ మాడ్యూల్ కోడ్ కూడా ఉన్నట్టు, పేమెంట్ మాడ్యూల్ కోడ్ కూడా ఈ స్విగ్గీ యాప్ లో ఉన్నట్టే లెక్క. అలా అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టికులర్ కోడ్ ని కానీ ఏదైనా ఒక పర్టికులర్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలని చెప్పాను. సో ఈ చైల్డ్ క్లాస్ కి మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, ఎందుకంటే చైల్డ్ లోనే కదా ఆ మొత్తం క్లాసెస్ అన్ని ఉన్నాయి. సో ఈ చైల్డ్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేంటి, ఏదైనా పర్టికులర్ మెథడ్ ని నేను కాల్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఇచ్చేస్తా. సో యాప్ డాట్ ట్రాక్ ఆర్డర్ అని ఇచ్చేసా. ట్రాక్ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, ఈ మెథడ్ ఉంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. యాప్ డాట్ ప్రాసెస్ పేమెంట్ అన్న, సో ఆ మెథడ్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. ఆ మెథడ్ వెళ్ళి ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది. జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేసింది కూడా అనుకుందాం. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందా అంటే దాని లోపల మెథడ్ ఏముంది, ఇక్కడ నోటిఫై యూజర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది, ఇక్కడ కూడా నోటిఫై యూజర్ అని చెప్పేసి సేమ్ నేమ్ తోనే ఇంకో మెథడ్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తుంది, స్విగ్గీ యాప్ అన్న క్లాస్ ట్రాకింగ్ మాడ్యూల్ ని పేమెంట్ మాడ్యూల్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అంటే ఈ స్విగ్గీ యాప్ లో ఏమేమి కోడ్ ఉన్నట్టు, స్విగ్గీ యాప్ కోడ్ ఉన్నట్టు, ట్రాకింగ్ మాడ్యూల్ కోడ్ ఉన్నట్టు, పేమెంట్ మాడ్యూల్ కోడ్ కూడా ఉన్నట్టే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏదైనా ఒక మెథడ్ ని యూజ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే అంత బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, యాప్ డాట్ నోటిఫై యూజర్ అంటున్నాం. ఇప్పుడు అంబిగ్యూటీ వస్తుంది అనమాట, ప్రాబ్లం వస్తుంది. ఎందుకు, యాప్ డాట్ నోటిఫై యూజర్ అంటే ఆ నోటిఫై యూజర్ ఈ క్లాస్ లోనే ఉంది, పేమెంట్ మాడ్యూల్ అన్న క్లాస్ లో కూడా ఉంది. అంటే ఇప్పుడు నోటిఫై యూజర్ అంటే ఆ క్లాస్ లో ఉన్న నోటిఫై యూజర్ అన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేకపోతే ఈ క్లాస్ లో ఉన్న నోటిఫై యూజర్ అన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, తెలియదు కదా. సో కంపెనీకి అర్థం కాదనమాట. అక్కడ ఒక అంబిగ్యూటీ వస్తుంది, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది మనకు. సో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని సపోర్ట్ చేయదు. దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఇంటర్ఫేసెస్ త్రూ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోతో నీకు పిచ్చ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే పిచ్చ క్లారిటీ వచ్చేసి ఉంటే అకౌంట్ అయితే ఫాలో చేసుకో, రీల్ ని కూడా లైక్ చేయి, నీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయక అకృతి పడకుండా. రైట్, మరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.